దేశంలోని సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు బుధవారం ఒక కీలకమైన తీర్పును ఇచ్చింది. విడాకులు ఇచ్చిన భార్యకు భర్త నుండి భరణం పొందే హక్కు ఉందని తేల్చి చెప్పింది. ఇది ఏదో భార్యకు దానం చేసినట్టుగా కాదని, విడాకులు ఇచ్చిన భార్యకు మెయింటెనెన్స్కు డబ్బు ఇవ్వాల్సిందే, అది ఏ మతానికి సంబంధించిన వారికైనా ఇదే తీర్పు వర్తిస్తుందని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు బివి నాగరత్న, అగస్టిన్ జార్జ్ మాషి తేల్చి చెప్పేశారు. ఈ కేసుకు సంబంధించి న్యాయమూర్తులు ఏమన్నారో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారం నాడు కీలక తీర్పు వెలువరించింది. ఇష్టం వచ్చినట్లు పెళ్లిళ్లు చేసుకుని ఫోన్లో తలాకులు చెప్పడం ఇక నుంచి కుదరదు. ఒకవేళ భార్యకు విడాకులు ఇవ్వాలనుకుంటే ఆమెకు మెయింటెనెన్స్ తప్పనిసరిగా చెల్లించాల్సిందేనని స్పష్టమైన తీర్పు ఇచ్చింది. దేశంలోని ముస్లిం మహిళలకు భర్త నుంచి మెయింటెనెన్స్ పొందే హక్కు ఉందని తేల్చి చెప్పింది కోర్టు. అండర్ సెక్షన్ 125 క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సిఆర్పిసి ప్రకారం చూస్తే సెక్యులర్ ప్రొవిజన్ కింద దేశంలోని వివాహిత మహిళలు వారు ఏ మతానికి చెందినవారైనా భర్త విడాకులు ఇస్తే వారి నుంచి మెయింటెనెన్స్ పొందే హక్కు కలిగి ఉన్నారని తీర్పు వెలువరించింది. ఇది భార్యకు దానం చేయటం కిందికి రాదని కూడా ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఇక ఈ విడాకుల కేసు విషయానికి వస్తే తెలంగాణకు చెందిన ఓ ముస్లిం వ్యక్తి హైదరాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ను సుప్రీంకోర్టులో సవాల్ చేశాడు. ఇక్కడ అసలు విషయానికి వస్తే అతడు భార్యకు విడాకులు ఇచ్చాడు. భార్యకు నెలకు 10,000 రూపాయల మెయింటెనెన్స్ ఇవ్వాల్సిందేనని హైకోర్టు తీర్పిచ్చింది. హైకోర్టు తీర్పులో తాము జోక్యం చేసుకోమని జస్టిస్ బివి నాగరత్న, అగస్టిన్ జార్జి మాషీలు ఇద్దరూ తేల్చి చెప్పారు. దీనిపై వీరిద్దరూ వేర్వేరుగా జడ్జిమెంట్లు ఇచ్చారు. అండర్ సెక్షన్ 125 సిఆర్పిసి కింద ఈ తీర్పు దేశంలోని ప్రతి మహిళకు వర్తిస్తుందని వారు తీర్పు చెప్పారు. ది ముస్లిం విమెన్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ అండ్ డివోర్స్ యాక్ట్ 1986 ప్రస్తుతం సెక్యులర్ లా కింద చెల్లుబాటు కాదని ఇద్దరు సుప్రీంకోర్టు జడ్జీలు స్పష్టం చేశారు. తెలంగాణకు చెందిన ముస్లిం వ్యక్తి పిటిషన్ను కొట్టివేస్తున్నామని, మన దేశంలో 125 సిఆర్పిసి చట్టం కింద వివాహం చేసుకున్న మహిళలందరికీ ఈ సెక్షన్ వర్తిస్తుందని, వారు ఏ మతానికి చెందినవారైనా ఇదే చట్టమని జస్టిస్ నాగరత్న తీర్పు ఇచ్చారు. సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన మహమ్మద్ అబ్దుల్ సమద్ తెలంగాణ హైకోర్టు ఆర్డర్ను సుప్రీంకోర్టులో సవాల్ చేశాడు. ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన మెయింటెనెన్స్ ఆర్డర్లో జోక్యం చేసుకోవాలని కోరడం, సుప్రీంకోర్టు మాత్రం తాము జోక్యం చేసుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పడం జరిగిపోయాయి. అయితే అబ్దుల్ సమద్ అండర్ సెక్షన్ 125 సిఆర్పిసి కింద విడాకులు తీసుకున్న మహిళకు మెయింటెనెన్స్ అడిగే హక్కు లేదని వాదించాడు. 1986 చట్టంలో అంశాలను ప్రస్తావించాడు. అయితే జడ్జీలు దీనిపై స్పందిస్తూ, ఒకవేళ ముస్లిం యువతి తన దరఖాస్తును సెక్షన్ 125 సిఆర్పిసి ప్రకారం ఫైల్ చేస్తే ఆ మహిళకు ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఆన్ మ్యారేజ్ యాక్ట్ 2019 ప్రకారం మెయింటెనెన్స్ పొందే హక్కు ఉందని చెప్పారు. విడాకులు తీసుకున్న ముస్లిం మహిళలందరికీ సెక్షన్ 125 సిఆర్పిసి వర్తిస్తుందని, గతంలో ముస్లిం విమెన్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ అండ్ డివోర్స్ యాక్ట్ 1986 ప్రకారం అప్పట్లో ఇలాంటి మెయింటెనెన్స్లకు విడాకులు తీసుకున్న మహిళలు అర్హులు కారు. ప్రస్తుతం కొత్త చట్టం 125 సిఆర్పిసి కింద మెయింటెనెన్స్ ఇవ్వాల్సిందేనని సుప్రీంకోర్టు జడ్జిలు పిటిషనర్ సమద్కు తేల్చి చెప్పారు. అయితే 1986 చట్టం ప్రకారం విడాకులు తీసుకున్న ముస్లిం మహిళలకు ఎలాంటి మెయింటెనెన్స్ లభించకుండా ఈ చట్టం అడ్డు తగిలేది. షా బోనో కేసులో సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. అప్పుడే కోర్టు 125 సిఆర్పిసిని గుర్తించి సుప్రీంకోర్టు ఈ సెక్షన్ ముస్లిం మహిళలందరికీ వర్తిస్తుందని తీర్పు చెప్పింది. గతంలోని చట్టాలు ముస్లిం మహిళలకు వ్యతిరేకంగా ఉండేవి. ప్రస్తుతం చట్టం ప్రకారం విడాకులు తీసుకున్న మహిళ మరొకరిని పెళ్లి చేసుకునే వరకు మెయింటెనెన్స్ ఇవ్వాల్సిందే. అలాగే పిల్లలుంటే 1986 ముస్లిం లా ప్రకారం విడాకులు తీసుకున్న తర్వాత 2 ఏళ్ల వరకు మాత్రమే మెయింటెనెన్స్ కు డబ్బు ఇవ్వాలని ఉంది. అయితే కొత్త చట్టం సెక్షన్ 125 ప్రకారం పిల్లాడు మేజర్ అయ్యే వరకు మెయింటెనెన్స్ ఇవ్వాలని కొత్త చట్టం చెబుతోంది. విడాకులు తీసుకున్న మహిళ సమాజంలో గౌరవంగా బ్రతికే హక్కు ఆమెకు ఉంది. ఆమెకు భర్త మెయింటెనెన్స్ కింద డబ్బు ఇవ్వాల్సిందేనని కోర్టు తీర్పు ఇచ్చింది. ఇదిలా ఉండగా జస్టిస్ మాషి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.
పార్లమెంటు విషయానికి వస్తే సెక్షన్ 125 సిఆర్పిసి కింద విడాకులు తీసుకున్న మహిళ మెయింటెనెన్స్ కోసం కోర్టును ఆశ్రయించాలా వద్దా అనే దానిపై స్పష్టత ఇవ్వలేదు. దీంతో చాలా మంది మహిళలు ఇప్పటికీ 1986 చట్టం ప్రకారమే మెయింటెనెన్స్ను కోరాల్సి వస్తోంది. ఒకవేళ విడాకులు తీసుకున్న ముస్లిం మహిళ మెజిస్ట్రేట్ను ఆశ్రయించి తనకు సెక్షన్ 125 సిఆర్పిసి కింద న్యాయం చేయాలని కోరితే మెజిస్ట్రేట్ నిరాకరించడానికి వీల్లేదని జస్టిస్ నాగరత్న మాషీలు తీర్పు ఇచ్చారు. కావాలనుకుంటే ముస్లిం మహిళ ఇటు సెక్షన్ 125తో పాటు పాత చట్టం 1986 చట్టం ప్రకారం తనకు న్యాయం చేయాలని కోరవచ్చునని తీర్పు చెప్పారు. ఈ రెండు ఆప్షన్లలో దేనినైనా మహిళలు ఎంచుకోవచ్చు. అదే సమయంలో సమద్ వాదనను తిరస్కరించారు. ఆయన పిటిషన్ను కొట్టివేశారు. తాజా తీర్పుతో భర్తతో విడాకులు తీసుకున్న ముస్లిం మహిళలు ధైర్యంగా తమకు న్యాయంగా రావాల్సిన హక్కును పొందే అవకాశం ఉందని, తాజా సుప్రీంకోర్టు తీర్పు ముస్లిం మహిళలకు భారీ ఊరట లభించిందని చెప్పవచ్చు.